E6 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. E6 టీవీ బులెటిన్ విశేషాలు చూద్దాం. శ్రీకాకుళం జిల్లా పలాస ప్రగతి భవనంలో జరిగిన వైఎస్ఆర్సీపీ నాయకుల విస్తృత స్థాయి సమావేశంలో ప్రధానంగా డిఎస్సి నియామకాలు ఏవైతే ఉంటాయో మరి ఆ ప్రక్రియలో అనేక అవకతవకలు, పేపర్ లీకేజీలు మరియు అక్రమాలు జరిగాయని తీవ్రంగా ఖండించారు. విద్యాశాఖ ద్వారా జరిగిన ఈ అక్రమాలపై వెంటనే సిబిఐ విచారణ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ మరియు నిరుద్యోగులకు ఇవ్వాల్సిన నిరుద్యోగ భృతిని తక్షణమే విడుదల చేయాలని కోరారు. రాబోయే బడ్జెట్లోనే నిరుద్యోగ భృతి కోసం స్పష్టమైన కేటాయింపులు జరిపి అమలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఈ విజువల్స్ ఇప్పుడు చూద్దాం మనం. ఎన్నికలకు ముందు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అంటే ఒక సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, అంటే ఇప్పుడు 2 సంవత్సరాలు అంటే 8 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోగా మీరు ఈ డిఎస్ అనే ఉద్యోగాలు 6,700 ఉద్యోగాలకి కృష్ణా జిల్లాలో ప్రథమ స్థానం వచ్చిన ఒక అబ్బాయికి జాబ్ రాలేదు. అంటే ఇది ఎంత పెద్ద స్కామో అర్థం చేసుకోండి. అంటే ఇక్కడ వ్యవస్థల్ని వాళ్ళ చేతుల్లో ఉంచుకొని ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్నట్టు లెక్క. నీతి నిజాయితీగా మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు కరోనా టైంలో చాలా మందికి విషయాలు తెలియవు. ఒకే టైంలో హెల్త్ డిపార్ట్మెంట్లో 43,000 ఉద్యోగాలు తీశారు. అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం. సచివాలయ వ్యవస్థలో సుమారు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. అది జగన్మోహన్ రెడ్డి గారి టాలెంట్. ప్రజాస్వామ్యంలో అలాగే ఉండాలి. ప్రజలకు మంచి చేయాలి, ప్రజల అభిమానాన్ని పొందాలని తాపత్రయం ఉండాలి తప్ప ఒక ప్రజానాయకుడికి ఇలా దొంగ దెబ్బలు కొట్టడం ఒక చంద్రబాబు నాయుడికే తగును. ముఖ్యంగా నారా లోకేష్ గారు బరి తెగించారు. అంటే ఈ అధికారం అనేది శాశ్వతం అనుకుంటున్నారు నారా లోకేష్ గారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రకృతి అనేది మనం రిటర్న్ గిఫ్ట్. మనం ఇప్పుడు మంచి చేస్తే మంచి రిటర్న్ వస్తుంది, చెడు చేస్తే చెడే రిటర్న్ వస్తుంది. ఆ విషయాన్ని గ్రహించాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ చర్చ జరిగినా సరే ఈ డిఎస్సి ఎగ్జామ్ లో భారీ ఎత్తున స్కామ్ జరిగిందని, లక్షలాది కోట్ల రూపాయలు భారీ స్కామ్ జరిగిందని ప్రతి తల్లిదండ్రులు కూడా ఆవేదన చెందుతున్నారు. మా అబ్బాయికి జాబ్ రాబోతుందని ఎదురు చూశారు. పాపం వీరేం చేశారు, అమ్ముకున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ లోకేష్ గారు వెంటనే రాజీనామా చేయవలసిందిగా ఈ 5 కోట్ల ప్రజల తరపున, డిఎస్సి రాసిన కుటుంబ సభ్యుల తరపున, అందరి తరపున, వైఎస్ఆర్ పార్టీ తరపున, మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి తరపున నేను మరీ డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే తక్షణమే రాజీనామా చేయాలి లోకేష్ గారు. ఇతర రాష్ట్రాల్లో సెపరేట్ గా వాళ్ళకి కండక్ట్ చేసి మనకి ఎవరైతే ఇప్పుడు నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ టెట్ ఎలిజిబిలిటీగా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి సందర్భం ఏర్పడిందని ఉపాధ్యాయ సంఘాలు ఎంత కంఠశ్వాసతో ప్రభుత్వానికి వెన్నడించినా సరే వినిపించుకోకుండా సమానమైనటువంటి ఈ టెట్ ఈ పరీక్ష నిర్వహించడం అనేటువంటిది చాలా వరకు వ్యతిరేకం. ఉదాహరణకు ఒక బిఈడి అభ్యర్థి స్కూల్ అసిస్టెంట్ గా ఉన్నటువంటి ఒక మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ, అంటే ఒక టీచరు, తను ఒక 40 ఏళ్ళు టీచరు మ్యాథమెటిక్స్ లో బోధిస్తే ఈరోజు అతనికి పరీక్ష పెట్టి మ్యాథమెటిక్స్ విడిచిపెట్టేసి తెలుగు కంటెంట్, ఇంగ్లీష్ కంటెంట్ మీద పరీక్ష రాయాలంటే 40 ఏళ్ళు మ్యాథ్స్ బోధించినటువంటి వాడు తెలుగు, ఇంగ్లీష్ ఏ రకమైనటువంటి కంటెంట్ ఈ రోజు గుర్తుంటుంది అనేటువంటి ఒకసారి మనం ఆలోచించాలి. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్స్తామని రకరకాలైనటువంటి హామీలు ఇచ్చి ఉద్యోగస్తులందరికీ కూడా గత 2024లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కాకుండా కూటమి ప్రభుత్వానికి పట్టగట్టినటువంటి సందర్భం ఏర్పడింది. కానీ ఇలాంటి సిచ్యువేషన్ లో మొత్తం ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు మొత్తం తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఈ రోజు రాష్ట్రంలో ఏర్పడిందంటే ఇది ఒక పెద్ద కారణమైనటువంటిది మనం అందరం గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం. అదేవిధంగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఎన్నికల హామీల్లో ఉన్నటువంటి నిరుద్యోగ భృతి, ఎన్నిక హామీల్లో ఉన్నటువంటి మన ఫీజు రియంబర్స్మెంట్ 13,030 కోట్లు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్
బకాయిలు ఉన్నాయి. 2025-26 అకాడమిక్ ఇయర్, 2026-27 అకాడమిక్ ఇయర్కి పూర్తిగా జీరో బడ్జెట్లోకి ఉంది. ఈ రోజు బడ్జెట్ సమావేశాలు అయినా సరే కనీసం దానికి బడ్జెట్ కేటాయించినటువంటి సందర్భాలు ఉన్నా పూర్తిగా ₹1 కూడాను నిరుద్యోగ వృత్తి కానీ ₹1 ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఈరోజు విడుదల చేయలేనటువంటి అసమర్థమైనటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనేటువంటి మనం ఒకసారి తెలుసుకోవాలి. మరి ఈ డిఎస్సి నియామకాలు గతంలో మెగా డిఎస్సి అనేటువంటిది ఒక దగా డిఎస్సిగా ఈరోజు రాష్ట్రంలో నెలకొందంటే మెగా డిఎస్సి 16,000 పోస్టులు ఇస్తాననేటువంటి ఇచ్చినటువంటి హామీని ఈరోజు ఎంత గుర్తుపరిచినటువంటి పరిస్థితి వచ్చిందంటే సుమారు 400 పోస్టులు మెరిట్ జాబితాను పక్కకు పెట్టి కేవలము ఈ స్పోర్ట్స్ కోటాలో ఉన్నటువంటి సాధారణమైనటువంటి స్కూల్ సర్టిఫికేట్ ద్వారా వచ్చినటువంటి స్పోర్ట్స్ కోటాను నిర్ణయించుకొని ఈ రోజు నేషనల్ లెవెల్లో కానీ రీజనల్ లెవెల్లో కానీ జిల్లా లెవెల్లో కానీ ఉన్నటువంటి స్పోర్ట్స్ కోటాని పరిగణలోకి తీసుకోకుండా కేవలం స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి సర్టిఫికేట్స్ మాత్రం పరిగణలోకి తీసుకొని వాటి ద్వారా 400 పోస్టులు అవకతవకలు చేసి ఈ రోజు ఈ విద్యాశాఖ మంత్రి ఈరోజు మన నాయకులు డాక్టర్ సి అప్పలరాజు గారు ఆధ్వర్యంలో జరగవలసిన కార్యక్రమం ఇది. అయితే ఈ ప్రభుత్వం చేసిన దుర్మార్గమైన అక్రమ అరెస్టులో భాగంగా ఆయన ఈవేళ జైల్లో ఉండడం, మన కార్యకర్తలందరూ కూడా గత 20 రోజులు సుమారు ప్రతి ఒక్కరు కూడా ఆయన ఉన్నాడనే ఒక భావనతో పనిచేస్తున్నారు. మన కార్యకర్తలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ముఖ్యంగా రేపు రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి నియోజకవర్గంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం అనేది పిలిపివ్వడం జరిగింది. తర్వాత 3 రోజులు కూడా మనకున్న కార్యక్రమాలు ప్రతి మండలం మున్సిపాలిటీతో సహా నిరాహార దీక్షలకి మనం కూర్చుంటున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ పార్టీ చేస్తున్న విధి విధానాలు మనం ప్రజల్లో తీసుకెళ్ళాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అబద్ధ హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ రోజు ఇంటింటికి వెళ్ళి హామీ పత్రాలు చూపించి బాండ్లు రాసి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి హామీలు ఇస్తున్నాము, మాకు నమ్మండి. గతంలో 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన పరిస్థితుల్లో ప్రతి నియోజకవర్గం స్థాయిలో గ్రామ స్థాయి వరకు కూడా ఆ గ్రామాల్లో తిరిగేటప్పుడు వాళ్ళు చేస్తున్న హామీలన్నీ కూడా ఒక హామీ పత్రంలో రాసి మనల్ని ప్రజల్ని మోసం చేసి అధికారంలో రావడం జరిగింది. అయితే ఈరోజు అధికారం వచ్చిన తర్వాత అతనికి ఎప్పుడులాగే అబద్ధాలు ఆడకుండా అధికారంలోకి రాలేదు. ఆయన గతంలో కానీ ఇప్పుడు కానీ ఆయన ఇచ్చిన హామీలు ఎప్పుడూ నెరవేర్చడం జరగలేదు. ముఖ్యంగా మన గతంలో రాజశేఖర రెడ్డి, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు విద్యా వ్యవస్థను కానీ ఆరోగ్య వ్యవస్థను కానీ భారతదేశంలో ప్రఖ్యాతిగాంచిన ముఖ్యమంత్రిగా ఆ రోజు పేరు తెచ్చుకున్న నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ అడుగుజాడల్లో నడుస్తున్న తన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అదే విధంగా ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా ప్రతి ఒక్క హామీని కూడా అమలు చేస్తూ ఈరోజు వ్యవస్థలన్నిటి కూడా ఒక గాడిలో పెట్టి ప్రపంచ దేశాలు కూడా ఆంధ్రప్రదేశ్ చుట్టూ చూసే విధంగా చేసి పెట్టి ఈరోజు అలాంటి నాయకుడిని అబద్ధాలతో ఓడించి మళ్ళీ మోసం చేస్తున్న చంద్రబాబు నాయుడు, లోకేష్ వాళ్ళు చెప్పిన ఒక్క మాటకి కూడా కట్టుబడి లేరు. ఈరోజు గతంలో మన నాయకుడు ఈ వ్యవస్థలలో భాగంగా ఒక సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి సుమారు 150,00,000
పోస్టులు ఒకేసారి భర్తీ చేస్తే ఒక్క పోస్టులో కూడా అవినీతి జరగకుండా పారదర్శకంగా ఇచ్చిన ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగే ఏ వ్యవస్థలో కూడా పోస్టులకి అవినీతికి ఆస్కారం లేకుండా మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఒక లీడర్కి సంబంధం లేకుండా అధికారులతో పరిపాలన చేయించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే నాయకుడు ఈవేళ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఒకసారి మనం పరిశీలిస్తే ఒక డిఎస్సి పేరు మన ప్రభుత్వంలోనే 6,800 పోస్టులు డిఎస్సి ప్రకటించి దానికి భర్తీ చేయడానికి సిద్ధం చేస్తే ప్రభుత్వం అబద్ధాలతో గెలిచి దాన్ని రద్దు చేసి 16,000 పోస్టులు అని చెప్పి ఈరోజు ఒక్క జిల్లాలోనే 421 పోస్టు లంచాలకు బరితెగించి అమ్ముకున్న పరిస్థితి ఈవేళ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేసిన అవినీతిని ఈ సందర్భంగా ప్రజలు ఓట్లు వేశారు. సరే, ప్రజాస్వామ్య దేశంలో ఈ రాజకీయాల్లో గెలుపోవటంలో సహజం అనుకొని విలువలు తెలుసుకున్న రాజకీయ నాయకులుగా మనందరూ ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు. కానీ ఈ యొక్క కూటమి ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఇవేవి కూడా పట్టించుకోవట్లేదు. ఎప్పటికైనా సరే యువత మేల్కోవాలని ఈ యొక్క టౌన్ హాల్ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏ రకంగా విద్యార్థుల్ని మోసం చేసింది, నిరుద్యోగ యువకులను ఎలా మోసం చేసింది, అదేవిధంగా కాలేజ్ యాజమాన్యాలను మరియు విద్యార్థుల్ని ఎలా మోసం చేసింది, ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళడమే ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. ఏదేమైనా ఈ యొక్క కూటమి ప్రభుత్వంకి ఓట్లు వేసిన వాళ్ళకి చిన్న ఆలోచన ఉండున్నా సరే మొన్న జరిగిన ఎలక్షన్స్ లో వాళ్ళకి రెండవసారి ఓట్లు వేసి ఉండేవాళ్ళు కాదు. ఎందుకు ఈ మాట చెప్పవలసి ఉందంటే ఈ యొక్క నిరుద్యోగ భృతి అనేది మొన్న ఈ 2024 ఎలక్షన్లో ఇచ్చిన ఆమె కాదు, మొన్న ఎలాగా ఇచ్చారు. ఒక్కొక్క నిరుద్యోగుడికి ఉద్యోగం లేకపోతే నెలకు 3,000 రూపాయలు చెల్లిస్తామని. కానీ ఇదే ఆమె 2014లో కూడా ఒక్కొక్క వ్యక్తికి ఈ యొక్క నిరుద్యోగ భృతి అనేది నెలకి 2,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అప్పుడు కూడా ఇవ్వలే. ఒకసారి మోసం చేసిన తరువాత ప్రసంగాలు చేసి వదిలేయడానికి కాదు, ఈ రాష్ట్రంలో యువత, విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్రంగా బాధించబడుతున్నారు. ఎందుకంటే ఒకవైపు విద్య ఎప్పుడైతే అభ్యసిస్తాడో తర్వాత ఉద్యోగం వేటలో ఉంటారు. అదే సమయంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక నోటిఫికేషన్ రాదా అని చూస్తారు. ఇలా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా చరిత్రలో లేదండి. రాజశేఖర రెడ్డి గారి నుంచి ఈ మొన్నటి వరకు కూడా ఏ రోజు కూడా చరిత్రలో లేదు. ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ఉద్యోగుల భర్తీ అనేది ఇంత అవినీతిమయం ఎక్కడా లేదండి. ఎందుకంటే అవుట్ సోర్సింగ్ పోస్ట్ అనేది ఆ నాయకుడు రికమెండేషన్ పెట్టుకుంటాడు. కానీ ఈరోజు ఒక ప్రభుత్వ ఉద్యోగాలు కనీస నామ్స్ కూడా పాటించకుండా ఏ విధంగా భర్తీ చేశారో ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం. అందుకే అంటే ఈ విషయం మీకు తెలియాలని తెలియజేస్తున్నా. అంటే మీకు తెలుసు, బట్ నాకు ఇతర రాష్ట్రాల్లో సెపరేట్గా వాళ్ళకి కండక్ట్ చేసి మనకి ఎవరైతే ఇప్పుడు నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ టెక్ని ఎలిజిబిలిటీగా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి సందర్భం ఏర్పడిందని ఉపాధ్యాయ సంఘాలు ఎంత కంఠశ్వాసతో ప్రభుత్వానికి వెల్లడించినా సరే వినిపించుకోకుండా సమానమైనటువంటి ఈ టెట్ ఈ పరీక్ష నిర్వహించడం అనేటువంటిది చాలా వరకు వ్యతిరేకం. ఉదాహరణకు ఒక బిఈడి అభ్యర్థి స్కూల్ అసిస్టెంట్గా ఉన్నటువంటి ఒక మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ అంటే ఒక టీచరు, తను ఒక 40 ఏళ్ళు టీచరు మ్యాథమెటిక్స్లో బోధిస్తే ఈరోజు అతనికి పరీక్ష పెట్టి మ్యాథమెటిక్స్ విడిచిపెట్టేసి తెలుగు కంటెంట్, ఇంగ్లీష్ కంటెంట్ మీద పరీక్ష రాయాలంటే 40 ఏళ్ళు మ్యాథ్స్ బోధించినటువంటి వాడు తెలుగు, ఇంగ్లీష్ ఏ రకమైనటువంటి కంటెంట్ ఈరోజు గుర్తుంటుంది అనేటువంటి ఒకసారి మనం ఆలోచించాలి. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున
ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్స్తామనో రకరకాలైనటువంటి హామీలు ఇచ్చి ఉద్యోగస్తులందరికీ కూడా గత 2024లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కాకుండా కూటమి ప్రభుత్వానికి పట్టగట్టినటువంటి సందర్భం ఏర్పడింది. కానీ ఇలాంటి సిచ్యువేషన్ లో మొత్తం ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయులు మొత్తం తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఈ రోజు రాష్ట్రంలో ఏర్పడిందంటే ఇది ఒక పెద్ద కారణమైనటువంటిది మనం అందరం గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం. అదేవిధంగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఎన్నికల హామీల్లో ఉన్నటువంటి నిరుద్యోగ భృతి, ఎన్నిక హామీల్లో ఉన్నటువంటి మన ఫీజు రియంబర్స్మెంట్ 13,330 కోట్లు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. 2025-26 అకాడమిక్ ఇయర్ 2026-27 అకాడమిక్ ఇయర్కి పూర్తిగా జీరో బడ్జెట్లోకి ఉంది. ఈ రోజు బడ్జెట్ సమావేశాలైనా సరే కనీసం దానికి బడ్జెట్ కేటాయించినటువంటి సందర్భాలు ఉన్నా పూర్తిగా ₹1 కూడాను నిరుద్యోగ భృతి కానీ ₹1 ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఈ రోజు విడుదల చేయలేనటువంటి అసమర్థమైనటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనేటువంటి మనం ఒకసారి తెలుసుకోవాలి. మరి ఈ డిఎస్సి నియామకాలు గతంలో మెగా డిఎస్సి అనేటువంటిది ఒక దగా డిఎస్సిగా ఈ రోజు రాష్ట్రంలో నెలకొందంటే మెగా డిఎస్సి 16,000 పోస్టులు ఇస్తాననేటువంటి ఇచ్చినటువంటి హామీని ఈ రోజు ఎంత గుర్తుపెట్టినటువంటి పరిస్థితి వచ్చిందంటే సుమారు 400 పోస్టులు మెరిట్ జాబితాను పక్కకు పెట్టి కేవలము ఈ స్పోర్ట్స్ కోటాలో ఉన్నటువంటి సాధారణమైనటువంటి స్కూల్ సర్టిఫికేట్ ద్వారా వచ్చినటువంటి స్పోర్ట్స్ కోటాని నిర్ణయించుకొని ఈ రోజు నేషనల్ లెవెల్లో కానీ రీజనల్ లెవెల్లో కానీ జిల్లా లెవెల్లో కానీ ఉన్నటువంటి స్పోర్ట్స్ కోటాని పరిగణలోకి తీసుకోకుండా కేవలం స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి సర్టిఫికేట్స్ మాత్రం పరిగణలోకి తీసుకొని వాటి ద్వారా 400 పోస్టులు అవకతవకలు చేసి ఈ రోజు ఈ విద్యాశాఖ మంత్రి మనం మొదటి నుంచి కూడా అడుగుతున్నాం. ఈ స్పోర్ట్స్ కోటాలో 400 పైన పోస్టులు మీరు అమ్ముకున్నారు, అర్హులకి లేకుండా అనర్హులకి ఇచ్చారు, దీని మీద దర్యాప్తు చేయండి, దీనికి ప్రధాన బాధ్యతలు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన రాజీనామా చేయండి మొదటి నుండి మనం డిమాండ్ చేస్తాం. ఒక వీడియో నేను ఈరోజు చూశాను. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఒక వీడియోలో మాట్లాడుతూ మేము చర్చకి వస్తాం, మీరు ఎక్కడ చేశారో ఎక్కడ ఎలా చేశారో ఎంతమంది అన్యాయానికి గురయ్యారో సమాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అండి మేము కూర్చుంటాం, మనం మాట్లాడుకుందాం. మీరు ఎక్కడ స్కామ్ చేశారు, పొలిటికల్ పార్టీతో సంబంధించిన బాధితులు మేము వస్తాం అని ఒక ఛాలెంజ్ ఇచ్చారు. దానికి నో ఆన్సర్ గవర్నమెంట్ ఉంది లేదు. నిరుద్యోగ భృతి మనం ఎప్పుడు డిమాండ్ చేస్తున్నాం, అది ఇవ్వలేదు. ఫీజు రియంబర్స్మెంట్ 10,000 కోట్ల పైన అది ఇవ్వలేదు. అయితే మనం ఆ రోజు కూడా నిరసన కార్యక్రమాల్లో రోజు కూడా ఈ ప్రధానమైన డిమాండ్లే కాకుండా ఈ ట్రేడ్ స్టోరీ భోగపురం మీద మాట్లాడాలి, అక్రమ నిర్బంధాలు అరెస్టుల మీద మాట్లాడాలి. ఆ రోజు ఇవన్నీ కూడా నిరాహార దీక్ష 4 రోజుల్లో కూడా మనం మాట్లాడవలసి ఉంది. మరి చట్ట ఉద్దేశం విద్యారంగంపై ప్రస్తుత ప్రభుత్వం యొక్క ముద్ర ఏ విధంగా ఉంది అనేది ప్రజల్లోకి మనం ఎలా తీసుకెళ్ళాలి, జరుగుతున్న విషయాన్ని మనం ఎలా వివరించగలగాలనే విషయం మీద ఈరోజు మనం చర్చ జరుపుకుంటున్నాం. ఇక్కడ మనం ప్రస్తుతం ఒక విషయాన్ని అయితే గమనించాలి. ప్రతి పేదవాడికైనా మధ్యతరగతి వాడికైనా బర్డెన్గా ఉండే విషయాలు రెండే: విద్య, వైద్యం. ఈ రెండే. గత ప్రభుత్వం విద్య, వైద్యం రెండింటి మీద కూడా చాలా అందమైన రంగు పేపర్లు అన్ని ప్రకటించి ఆ ప్రకటన మాత్రం ప్రకటన వరకే ఉంచింది. ఆచరణలో మాత్రం ఫలితాలు శూన్యంగా కనిపిస్తుంది. రీఎంబర్స్మెంట్ కానీ నిరుద్యోగ వృత్తి కానీ గత ప్రభుత్వం అంటే జగన్ గారి ప్రభుత్వంలో వాళ్ళు చేసిన స్టూడెంట్స్ కౌంట్స్కి ఇప్పుడు విధించిన స్టూడెంట్స్ కౌంట్ కంప్లీట్గా డిఫరెంట్. అంటే ఎంతమంది స్టూడెంట్స్ తగ్గిపోతుంటారు అంటే ప్రభుత్వం మారే కొద్ది స్టూడెంట్స్ పెరగాలి, కానీ ఇక్కడ మాత్రం ప్రభుత్వాలు మారే కొద్ది స్టూడెంట్స్ తగ్గిపోతారు. ఇక్కడ మన అనే తేడా ఉండదండి. స్టూడెంట్ అంటే స్టూడెంటే. ఒక్క విద్యార్థికి అన్యాయం జరిగినా అది అన్యాయమే. అది న్యాయం చేయడం విద్యాశాఖ మంత్రి యొక్క ఖచ్చితమైన ధర్మం. దాన్ని మీరు చెయ్యను, జరగలేదు, ఇదంతా ప్రతిపక్షాల ఆరోపణ అన్ని కొట్టిపారే. మనకి మాట్లాడి వాళ్ళందరూ వివరించారు. ఒకటి డిఎస్సి 2025. ఈ డిఎస్సి 2025 సంబంధించి గత 3-4 నెలలుగా రాష్ట్రంలో ఉన్న ఎంతోమంది నిరుద్యోగులు తప్పు జరిగింది, దాన్ని సరిదిద్దండి అని ప్రభుత్వాన్ని